హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో మరొక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయ్యింది. గ్రామ పాలనా ఆఫీసర్స్ జీపీఓ అనే పేరుతోని ఈ యొక్క నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ఇందులో ఉన్నటువంటి ఉద్యోగాలు 10,954 పోస్టులకైతే ఈ యొక్క నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం జరిగింది. ఈ నోటిఫికేషన్ గురించి పూర్తి వివరాలని అప్లై చేసుకునేటటువంటి లాస్ట్ డేట్ కూడా నేను మీకు ఈ వీడియోలో వివరించడం జరుగుతుంది. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు కంటిన్యూ చేయండి. మొదటిసారిగా మీరు మన ఛానల్ని చూస్తున్నట్టయితే తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకి సంబంధించిన ప్రభుత్వ పథకాలు, అదేవిధంగా జాబ్స్ నోటిఫికేషన్ గురించి మీకు అప్డేట్స్ అయితే మన ఛానల్లో రావడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్నటువంటి బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఇప్పుడైతే మనం ఈ వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం. కంటిన్యూ చేయండి. ఫ్రెండ్స్, నేను మీకు ఇక్కడ చూపిస్తున్నటువంటి పేజ్ ఇక్కడ ccla.telangana.gov.in అని చెప్పేసి సెర్చ్ చేసినట్టయితే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడొచ్చు, చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్స్ అని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ పేజ్ ఇది. ఇందులో ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించిన వివరాలు అయితే ఇక్కడ ఉన్నాయి. ఒకసారి కిందికి స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ మీకు న్యూస్ అనే ఆప్షన్ ఉంది. ఇక్కడ చూడొచ్చు, నోటిఫికేషన్ ఇన్వైటింగ్ అప్లికేషన్స్ అని చెప్పేసి ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేసినట్టయితే మీకు ఈ యొక్క నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ నేను మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నాను, చూడండి. ఇక్కడ చూడొచ్చు, నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ అయింది అంటే 1వ తారీఖు 4వ నెల 2025 రోజున ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. అంటే దాదాపు ఒక 3 రోజుల సమయం అయితే అవుతుంది ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయిపోయి. ఇక్కడ చూడొచ్చు, నోటిఫికేషన్ నేమ్ గ్రామ పాలనా ఆఫీసర్స్, నెంబర్ ఆఫ్ పోస్ట్ 10,954 పోస్టులు అయితే ఉన్నాయి. క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఒకసారి మనం ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ చూడండి, ద మినిమమ్ ఫర్ అపాయింట్మెంట్ యాజ్ ఏ జీపీఓ ఈజ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ రిక్వైర్డ్ గ్రాడ్యుయేట్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. ఇక్కడ దీనికి క్వాలిఫికేషన్ అయితే డిగ్రీ అనేది అడగడం జరుగుతుంది, లేదా ఇంటర్మీడియట్ అండ్ ఏ మినిమమ్ ఆఫ్ టోటల్ 5 years ఆఫ్ సర్వీస్ ఇన్ ద విఆర్ఓ ఆర్ విఆర్ఏ. ఇక్కడ విఆర్ఓ లేదా విఆర్ఏ వృత్తిలో 5 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండి సర్వీస్ చేసినట్లయితే వారికి ఇంటర్మీడియట్ ఉన్నా కూడా సరిపోతుంది అని చెప్పేసి చెప్తున్నారు. ఇక్కడ ఒక క్లారిటీ విషయం ఏంటి అంటే, ఇది ప్రస్తుతానికి అంతర్గత నోటిఫికేషన్ అని అంటారు. ఇది కేవలం ఇదివరకు మాజీ విఆర్ఓ విఆర్ఏలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే ఈ 10,954 పోస్టులకి అప్లై అనేది చేసుకుంటారు. అందులో వాళ్ళని సెలెక్ట్ చేయగా మిగిలిన పోస్టులకి మళ్ళీ ఈ యొక్క అప్లికేషన్కి నిరుద్యోగులకి అవకాశం అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇది ప్రస్తుతానికి విఆర్ఓలుగా ఎవరైతే వర్క్ చేశారో వారు మాత్రమే అప్లై చేసుకునేటటువంటి నోటిఫికేషన్. ఇక్కడ లాస్ట్ డేట్ చూసినట్టయితే మీరు 16/4/2025 తారీఖు వరకు కూడా ఛాన్స్ అయితే ఉంది. 16వ తారీఖు వరకు ఛాన్స్ అయితే ఉంది. ఈ విధంగా మీరు కిందికి స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ దీన్ని ఏ విధంగా అప్లై చేసుకోవాలంటే ఇక్కడ ఒక గూగుల్ లింక్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ లింక్ పైన క్లిక్ చేసినట్టయితే మీకు ఫామ్ ఓపెన్ అవుతుంది. ఆ ఫామ్ అనేది ఫిలప్ చేసి ఆన్లైన్లో సబ్మిట్ చేయాలి. అలా సబ్మిట్ చేసినటువంటి ఫామ్ని ఇక్కడ మీ యొక్క సైన్ పెట్టేసి ఈ కాపీని మీరు డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆఫీస్లో కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇలా చేసినట్టయితే మీ యొక్క అప్లికేషన్ అనేది సక్సెస్ అవుతుంది. ఇక కిందికి స్క్రోల్ చేసినట్టయితే ఈ విధంగా కి సంబంధించినటువంటి ఇన్స్ట్రక్షన్స్ అనేది ఉన్నాయి. మనకి జాబ్ వస్తే సరిపోతుంది, మ్యాక్సిమం అందరూ చేయగలిగినటువంటి వర్కే ఉంటుంది. కాబట్టి ఈ విధంగా ఈ యొక్క నోటిఫికేషన్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ మరి వీరిని ఏ విధంగా సెలెక్ట్ చేస్తారు అంటే ఇక్కడ మనం ఒకసారి చూసినట్టయితే ఇక్కడ చూడండి, ఎలిజిబిలిటీ కమ్ స్క్రీనింగ్ టెస్ట్ అనేది నిర్వహించడం జరుగుతుంది ఈ అప్లై చేసుకున్నటువంటి విఆర్ఏలకి. అదేవిధంగా నాలెడ్జ్ అండ్ స్కిల్స్ రిలేటెడ్ టెస్ట్ అనేది కూడా ఉంటుంది. ఈ 2 రకాల టెస్టులు అనేది నిర్వహించి ఇందులో సెలెక్ట్ అయినటువంటి వారికి మళ్ళీ జీపీఓలుగా బాధ్యతని ఇస్తారు. సెలెక్ట్ అయిపోగా మిగిలినటువంటి పోస్టులకి మళ్ళీ నోటిఫికేషన్ ఇచ్చేసి ఈ యొక్క నిరుద్యోగులకి అవకాశాన్ని అయితే ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకి కూడా డిగ్రీ క్వాలిఫికేషనే ఉండేటటువంటి అవకాశం ఉంది. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఈ నోటిఫికేషన్ మరల నిరుద్యోగుల కోసం రాగానే నేను మీకు వీడియో అనేది చేసి పెట్టడం జరుగుతుంది. ఆ వీడియో మీ వరకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.